అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ లక్ష్మణ్ కుమార్. అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ, విశ్వభారతి మెడికల్ కాలేజ్, పెంచికల్పాడు, కర్నూలు. ఈరోజు మన టాపిక్ ఏమంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ లేదా పిత్తాశయంలో రాళ్ళు అంటారు. ఈ గాల్ బ్లాడర్ అనేది జీర్ణక్రియ వ్యవస్థలో చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్. ఇది వచ్చేసి లివర్ కింద ఉంటుంది. రైట్ సైడ్ లివర్ కింద ఉంటుంది. లివర్ దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏమంటే దీని యొక్క మెయిన్ పని ఏమంటే లివర్ నుంచి సీక్రెట్ అయిన జ్యూస్ ని దాదాపుగా 500 ml నుంచి 1200 ml దాకా లివర్ నుంచి రోజు బైల్ జ్యూస్ సీక్రెట్ అవుతుంది. దాన్ని కాన్సన్ట్రేట్ చేసి దాన్ని పొటెన్షియేట్ దాన్ని ఇంకా బాగా వర్క్ చేసేటట్టు చేస్తుంది. అయితే గాల్ బ్లాడర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లో ఎక్కువ శాతం గాల్ బ్లాడర్ తీసేయడానికి కారణాలలో మొదటి కారణం గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవడం. స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయంటే నార్మల్ గా లివర్ కొలెస్ట్రాల్ ని, కొవ్వు కణాలని అన్ని కూడా లివర్ బైల్ జ్యూస్ లో సీక్రెట్ చేస్తుంది. ఇది గడ్డగట్టకుండా ఉండడానికి కోసం మా బాడీలో బైల్ సాల్స్ అని, లెసిథిన్ అని కెమికల్స్ ఉంటాయి. దాంతోపాటు వాటర్ కంటెంట్ కూడా వర్క్ చేస్తుంది. అయితే ఎప్పుడైతే కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువైనప్పుడు కానివ్వండి, లేదంటే ఈ బైల్ సాల్స్, లెసిథిన్ తక్కువైనప్పుడు కానివ్వండి, ఈ సూపర్ సాచురేషన్ ఆఫ్ బైల్ అంటారు. అలాంటప్పుడు ఈ చిన్న చిన్న సెడిమెంట్ లాగా ఫామ్ అయిపోయి చిన్న రాల్ లాగా తయారైపోయి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఫామ్ అవుతాయి. అయితే ఈ గాల్ బ్లాడర్ స్టోన్ కి మామూలుగా సిమ్టమ్స్ లక్షణాలు లేకపోతే మనం రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తూ చూసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే స్టోన్ మోర్ దెన్ 2 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ సైజ్ ఉన్నప్పుడు కానివ్వండి, లేదంటే పోర్సిలైన్ గాల్ బ్లాడర్ అంటారు. గాల్ బ్లాడర్ వాల్ క్యాల్సిఫై అయిపోయి భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి కండిషన్ లో కానివ్వండి, గాల్ బ్లాడర్ పాలిప్స్ ఉన్నప్పుడు కానివ్వండి, అంటే చిన్న చిన్న బుగ్గలు కండరాల ముద్దల్లాగా గాల్ బ్లాడర్లు ఉండొచ్చు. అలాంటి సమయంలో కానివ్వండి ఆపరేషన్ ఇండికేట్ చేస్తాం. అయితే ఎప్పుడెప్పుడు గాల్ బ్లాడర్స్ తీసేస్తామంటే ఈ మెయిన్ మొదటి కారణం గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇవ్వండి, లేదంటే గాల్ బ్లాడర్ కొలిసిస్టైటిస్ అంటారు. అంటే వాపు వచ్చినప్పుడు, చీము చేరినప్పుడు గాల్ బ్లాడర్ లో, అలాంటప్పుడు కూడా గాల్ బ్లాడర్ రిమూవ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ గాల్ బ్లాడర్ ప్యాంక్రియాటైటిస్. గాల్ బ్లాడర్ వల్ల ప్యాంక్రియాసైటిస్ అంటే ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ కి ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల ఇరిటేట్ అయ్యి ప్యాంక్రియాటైటిస్ రిపీటెడ్ గా వస్తుంటే అప్పుడు మనం తీయాల్సి వస్తుంది. నెక్స్ట్ బిలియరీ కోలిక్, ఇంకోసారి తీవ్రమైన నొప్పి గాల్ బ్లాడర్ లో కానీ సిస్టిక్ డక్ట్ వల్ల కానివ్వండి, బిలియరీ డక్ట్స్ వల్ల కానివ్వండి కంటిన్యూగా పెయిన్ రావడం వల్ల అలాంటప్పుడు కూడా మనం తీసేయాల్సి వస్తుంది. ఇంకా హైపో ఫంక్షన్ ఎక్కువ వర్క్ చేసినా, తక్కువ వర్క్ చేసినా గాల్ బ్లాడర్ అలాంటప్పుడు కూడా తీసేయాల్సి వస్తుంది. ఇంకో కారణం ఏంటంటే అకాలిక్యులస్ కొలిసిస్టైటిస్. అంటే గాల్ బ్లాడర్ స్టోన్ లేకపోయినప్పటికీ కంటిన్యూగా రిపీటెడ్ గా సింటమ్స్ అన్ని లక్షణాలు కడుపు నొప్పి రావడం, వామిటింగ్స్ రావడం, గ్యాస్ట్రైటిస్ లాగా ఉండడం, నెక్స్ట్ ఇలాంటి కండిషన్ లో కూడా మనము అకాలిక్యులస్ కొలిసిస్టైటిస్ అంటాము. స్టోన్ లేకపోయినా అప్పుడు తీసేయాల్సి వస్తుంది. అయితే ఈ గాల్ బ్లాడర్ తీసేయడానికి కారణాలు చాలా ఉన్నప్పటికీ ఈ గాల్ బ్లాడర్ లో ఈ తీసేయడం అనేది ఓపెన్ సర్జరీ ద్వారా చేయొచ్చు, లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా చేయొచ్చు. ఓపెన్ సర్జరీ ద్వారా అయితే చాలా పెద్ద కోత పడుతుంది. రైట్ సైడ్ లివర్ మనకు పక్కటెముకల కింద నుంచి ఆల్మోస్ట్ 6 నుంచి 8 ఇంచెస్ దాకా కోత పడుతుంది. కాబట్టి లాప్రోస్కోపీ ఒక మంచి అవకాశం. లాప్రోస్కోపీలో జస్ట్ మనం చిన్న బటన్ హోల్ లాగా ఉన్న 3-4 పోర్ట్స్ సాయంతో మనం ఈ గాల్ బ్లాడర్ ని తీసేయచ్చు. అయితే ఓపెన్ అపెండిసెక్టమ్ తో పోల్చుకుంటే అపెండిక్స్ లో మనము లాప్రోస్కోపీకి ఓపెన్ కి ఎక్కువ తేడా ఉండదు. ఓపెన్ అయినా ల్యాప్ అయినా ఎక్కువ ప్రాబ్లం ఉండదు. కానీ గాల్ బ్లాడర్ లో మాత్రం ఓపెన్ కి ల్యాప్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. లాప్రోస్కోపీ వల్ల తొందరగా పేషెంట్ డిశ్చార్జ్ అవ్వచ్చు, కోత చాలా తక్కువగా ఉంటుంది, ఆపరేషన్ అయిన తర్వాత పెయిన్ చాలా తక్కువ ఉంటుంది, తొందరగా వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ కి వెళ్ళిపోవచ్చు, తర్వాత వాళ్ళకు టైం సేవ్ అవుతుంది. అండ్ ఆల్సో పోస్ట్ ఆపరేటివ్ గా చాలా పెద్ద కోత వల్ల మళ్ళీ ఇక్కడ హెర్నియాలో వచ్చే అవకాశం ఉంటుంది. ఓపెన్ సర్జరీలో ల్యాప్ లో చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ గాల్ బ్లాడర్ తీసేసి కొలిసిస్టెక్టమీ అంటారు, లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ. ఈ అవకాశం మనకు మన ప్రైవేట్ హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో లేదు, ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద లేదు. మనకు కేవలం కర్నూలు జనరల్ హాస్పిటల్లో, మన విశ్వభారతి మెడికల్ కాలేజ్ జనరల్ హాస్పిటల్లో ఈ అవకాశం ఉంది. కాబట్టి నీడున్న వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని థ్యాంక్ యూ.